ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. చాలామంది కంచికి వెళ్ళినప్పుడు బంగారు వెండి బల్లిని తాకి వస్తూ ఉంటారు. అసలు బంగారు వెండి బల్లి వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా? కంచిలోని బంగారు వెండి బల్లి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అసలు బల్లి మనపై పడిందంటే ఏదోగా ఉంటుంది, ఒళ్ళు జల్దరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లల్లో ఉంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతుంటాయి. బల్లి గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇది విషపురుగు అని, అంటే అది కరవదు, కానీ అది ఇళ్లల్లో తిరుగుతూ ఉంటుంది కనుక అది ఏదేని ఆహార పదార్థాలు పడితే దాన్ని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ ఉన్నది. అదేవిధంగా బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దానికి ఫలితమేమిటో తెలుసుకుని బల్లి శాస్త్రం కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని ఒక నమ్మకం. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకుంటే వచ్చిన వారిని పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరొక నమ్మకం కూడా ఉన్నది. మనం ఏదేమన్నా తలుచుకుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికినప్పుడు కృష్ణా కృష్ణా అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లులు చిత్రాలున్నాయి. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం అని అర్థం కోవాలి. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏం చెబుతున్నది? బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలో బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్ళు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడం కోసం బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా నుండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయం దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి ఇంట తిరగాడుతున్నప్పటికీ అది మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలో బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం తొలగిపోతుందని చెప్పబడుతుంది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారు మందిరం పై కప్పుకి 2 బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతూ ఉంటారు. అప్పటి వరకు బల్లుల మీద పడడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెబుతుంది. బంగారు బల్లిని తాకటంతో అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అలాంటిది అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి
అందరినీ విస్మయానికి గురి చేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఎక్కడో కాదు మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించి జాతుల్లో ఒకటి చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం 7 ఒకప్పుడు బంగారు బల్లులు ఎక్కువగా ఉండేటివట. ఇప్పుడు చాలా తక్కువగా రేర్గా కనిపిస్తాయంట. అసలు ఈ బంగారు బల్లి వెండి బల్లె గురించి అనుకోగానే టక్కని గుర్తొచ్చేది కంచి. అందుకే మనకు బల్లులు పడినా ఏమైనా పడినా దోషాలు పోవాలన్నా కూడా కంచికెళ్ళి బంగారు బల్లిని వెండి బల్లిని తాకుతారు. విన్నారుగా బంగారు బల్లి వెండి బల్లి ఉన్న రహస్యం ఏమిటో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.